హాయ్. సో ఏపీలో 2024లో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్ గారే రావాలనుకుంటున్నారు? ఎందుకు జగన్ గారు అంటే మనకి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్ద వయసు ఉన్న ముసలి వరకు మనకు తెలిసింది ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి మ్యాక్సిమం కావాల్సింది ఎడ్యుకేషను, గేమ్స్ ఇవే కావాలి. అంటే మ్యాక్సిమం పెట్టుకొని పేదలు ఉంటారు, బాగా అసలు ఏమి నిరుపేదలు ఉంటారు, వాళ్ళు పెట్టుకోలేని స్తోమతలో ఉంటారు. అలాంటి వాళ్ళని గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు ఇవరకు ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు. అలాంటి స్కూల్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తే కార్పొరేట్ లెవెల్ కూడా పనిచేయదు. దానికి మ్యాక్సిమం అక్కడ ప్లస్ పాయింట్ అయిపోద్ది జగన్మోహన్ రెడ్డికి. తర్వాత వచ్చేసి పెన్షన్స్ ఎక్కడ 2250 దగ్గర నుండి మొదలుపెట్టాడు. 2500 ఇప్పుడు వచ్చే నెల 3000 చేస్తున్నాడు. అలా పెంచుకుంటూ వస్తున్నాడు. రైతు భరోసా అని చెప్పి. ఇంకా నీకు మెయిన్ థింగ్ ఏంటంటే హెల్త్ కావాలి. హెల్త్ ఏంటంటే నీకు 25 lakhs ఆరోగ్యశ్రీ. యాక్చువల్గా మా మదరే హార్ట్ వల్ల చనిపోయారు రీసెంట్గా 2022 జూలైలో. ఆమెకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి మ్యాక్సిమం 30 lakhs ఖర్చు అయింది. ఖర్చు అయితే మా దగ్గర అంత స్తోమత కూడా లేదు. మా దగ్గర మహా అయితే ఒక 10 lakhs పెట్టాం, అయిపోయింది. మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అన్న ఇది పరిస్థితి అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి 25 lakhs ఇన్స్టాంట్గా శాంక్షన్ చేయించి ఇంకేమైనా కావాలంటే చెప్పండి నేను చేపిస్తానని చెప్పాడు. ఇలా ఎన్నెన్నో మంచి పథకాలు చేస్తున్నాడు కాబట్టి పక్కా అవుతాడు. సో అంటే జగన్ ఇచ్చే పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రచారం చేసిన టీడీపీ నేడు అవే పథకాలు మేము వచ్చాక ఇస్తామంటున్నారుగా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరే చెప్తున్నారు కదా, వాళ్ళే శ్రీలంక అవుతుందన్నారు. ఇప్పుడు ఈరోజు బస్సు ఫ్రీ అని చెప్తున్నారు. బస్సు ఫ్రీ వల్ల ఎంత లాసో తెలుసు. మళ్ళీ ఇయ్యే పథకాలు మళ్ళీ వాళ్ళు వచ్చి అమ్మఒడికి అని చెప్పి సేమ్ ఇయ్యే పథకాలు నేమ్స్ మేము చేంజ్ చేసి ఇస్తామంటున్నారు. దాని బదులు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి వస్తే సరిపోద్ది కదా. సో అంటే జగన్ పాలన ఎందుకు 100కు ఎన్ని మార్కులు ఇస్తారు? 99.9. ఓకే. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే 8, 9, 10 తరగతుల పిల్లలకు బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇస్తున్నారు కదా, మంచిదే అంటారు? ఇది చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ ఇవ్వటం, వాళ్ళని ఎడ్యుకేషన్ పరంగా ఇంకా డెవలప్ చేయటం, ఇది ఇంకా మంచి పద్ధతి. అంటే ప్రతిపక్షాలు ట్యాబ్స్ ఇవ్వడం వల్ల పిల్లలు చెడిపోతున్నారు అంటున్నారు. జగన్ ఏమో పిల్లలు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నా అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ట్యాబ్స్ ఇవ్వటం అనేది దాంట్లో ఒక లాక్ ఉంటుంది. ఓన్లీ పిల్లలు స్టడీ పరంగా యూజ్ చేసుకోవడానికి మాత్రమే ఆ ట్యాబ్స్. వాళ్ళకి తెలియకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోమని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు క్లారిటీగా చెప్తారు. సో అంటే ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ స్క్రీన్లో క్లాసెస్ చెప్పడం ఎలా ఉందంటారు? డిజిటల్ స్క్రీనింగ్ క్లాసులు అనేది నేను చదువుకున్నప్పుడు నిజంగా నేను కనుక ఇప్పుడు నా ఏజ్ చిన్నదైతే నేను పక్కా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హై లెవెల్లో తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మనం ఇప్పుడు ఎక్కువ పెద్ద ఏజ్లో చదివేది కూడా ఇప్పుడు మనకి ముందే నేర్పించేస్తున్నాడు అలా. సో ఆడుదాం ఆంధ్ర అని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి? స్పోర్ట్స్ అనేది ఉండాల్సిందే. దీనికి మళ్ళీ మనతో ఆడుదాం ఆంధ్రతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వాళ్ళని తీసుకొచ్చి మన స్టూడెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా దాన్ని బట్టి మన స్టూడెంట్స్ ఇంకా ముందు నడిపిస్తున్నాడు అనుకుంటున్నాను. సో ఓవరాల్గా జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది. నెక్స్ట్ 2024లో సీఎం ఒక ముక్కలో పక్కా జగన్ 175.